అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి. మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు. అది కాకుండా అత్త కొడుకే కదా అని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లని తిడుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలియదు, పాపాయ్. అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు ఆ అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లీలలేం తెలియబండి. అయితే నాకు తెలుసుంటావా? అది నా నోటితో నేను చెప్పాలా? కొట్టినంటే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని. ఎందుకు ఇంకా నిలబడ్డా? బయలుదేరు ఇక్కడి నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు, నువ్వు బయలుదేరు. ఇది చూడు నాన్న, వేళకి చక్కగా భోంచేయి, పెందలాడే పడుకో, శనివారం తలస్నానం చేయి, ఎండలో తిరగ. నీ కొడుకుని చంకని ఎక్కించుకొని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ్వ రొట్లు చేసావే, సర్దేవా? అయ్యో లేదండి, మన అవుతున్నాను మరి, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. ఆగాగు, అసలే ఇక్కడ చలి ఎక్కువ. స్వెటర్ సర్దేవా? మర్చిపోయానండి. మర్చిపోయానండి. నేను నువ్వు వేసుకుందా, వెళ్ళి పట్టగా. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాళే పడుకో. మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీడితో మాట్లాడుతున్నాను కదా, సరిపద వస్తున్నా. ఒరే నరసింహ, నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు. పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే తలాడిస్తావు? ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషం? ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు. మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా. ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి. మీరే ఊరికే పెద్ద మనుషులు, ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు. మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం. నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా? ఎరా, మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అయ్యో, నేనే తప్పు చేయలేదు. ఇది వారి విషయం కాదండి, మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు. నా మీద ఫిర్యాదా? ఎవరిచ్చారు? అది మీ తమ్ముడే ఇచ్చారు. నానా, ఏమని ఫిర్యాదు చేశాడు? మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని, ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. ఏమయ్యా, మా పాటికి మేము మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడమే. అది ఏమీ లేదన్నయ్య. ఫిర్యాదు చేశారుగా, ఇంకా ఏమిటి అన్నయ్య? అన్నయ్య అంట అన్నయ్య. అరే చెప్పవయ్యా. ఇక చూడండి, ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి. అందుకు మా తాత ఉన్నాస్తిలో సగం గుడి పేరున రాసి తను చచ్చాడండి. అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుని చావచ్చు కదా, చచ్చే ముందు ఏదో గుణంలో ఆడి ఉంటాడు. అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళన్నీ జరిపించేస్తున్నారు. అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి? నాకు పెళ్లికి వచ్చిన 3 పిల్లలు ఉన్నారండి. ఇట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి? వాళ్ళ దిక్కు మొక్కలేని దరిద్రుల నుంచి పెళ్లి చేయాలా? ఆ సంగతి వదిలేయండి. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా. మరి నేను ఈ కుటుంబంలో పుట్టినే కదా, నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి? వెచ్చగాలను చూసినట్టు చూస్తున్నారు. అది వాళ్ళ నడతన బట్టి ఉంటుంది. మరి మేమేమైనా చేతులు జరుపుకుంటామా? విషయం చెప్పాయా? ఏంటయ్యా విషయం తెలిసి కూడా విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా. అయితే ఈయన నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా. ఈయన కూతురు కుదుర్చుకున్నాడు. సర్లే, జరిగిపోయిందో జరిగిపోయింది. కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా. నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది. ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్సు. ఊరికదంతా ఎందుకయ్యా? నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు. నిర్ణయం ఏముందా? ఉన్నాస్తి మొత్తం చెరుసగం మంచిదేమనండి. తమ్ముడు ఏమన్నావు? అవును, నాకు కూడా ఆస్తిపాస్తులుంటేనే నన్ను ఈ ఊళ్ళో అందరూ గౌరవించేది. పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతాను. ఆస్తి పంచేయండి. అందుకని ఆస్తి పంచాలంటావా? కుటుంబం పరువు పోదు. నువ్వు అడిగితే వారు ఇవ్వనంటారా? ఎవరదే? ఏంటి అడగమంటావా? నేనేమన్నా బెచ్చగాని అనుకున్నావా? నేను ఆ తల్లికి పుట్టినోడే, ఉంచుకున్నదానికి పుట్లా. అవునరా, నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు. నాతో చెప్పిస్తావా? అరే, నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా. మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టేయించుకున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది. ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నేనేమన్నా చెప్పాను ఇంతవరకు? నా భార్యతో కూడా నేను చెప్పలేదు. తమ్ముడు, ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా. మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య గారు, వీరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు.
నువ్వే చెప్పు, నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచానా? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకంత ప్రేమ. కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద, ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నాను. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగళాలోనే బతకాలా? గుడిసెలో కూడా బతకగల. చూపిస్తాను. పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు. సంతకాలు పెట్టుకోండి. నరసింహ, నువ్వు మీ అమ్మని కాపాడుతావని, నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు. కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. అదే ముఖ్యం. నరసింహ, కాస్త ఆగు. నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమండి, ఏమిటిది చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని? లేవండి, వెళదాం. ఏమండి, వెళ్ళి అమ్మను కాస్త వదలు. వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే గానీ ఆలోచన. దిగులు పడకు, నేనున్నాను. నరసింహ,
ఎవరికి తెలియకుండా మీ మావయ్య కొడుకు హడావుడిగా పెళ్లి చేస్తున్నారు. వీళ్ళనెవరా లోపల రానిచ్చింది? ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవిడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్షంతలు వేయడానికి ఇక్కడ చోట్లేదు. అందరిని బయటికి వెళ్ళవను. తప్పుకోరా. ఏమయ్యా, ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు, ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే, ఇదేం న్యాయమయ్యా? అంటే ఆయన ఇల్లా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇది నా ఇల్లయ్యా. అయినా సంవత్సరం కింద దాకా ఆగడానికి నేను ఏమన్నా తోడపుట్టిన తమ్ముడినా? వెళ్ళి పని చూసుకున్నా పడే. ఈ కొడుక్కి అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే, ఈ ఊళ్ళో ఇంకెవరు నిన్ను అడిగేవాళ్లే లేరనుకుంటున్నావా? నిజమేనయ్యా, నిజమే. నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం. ఎప్పుడు? వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు. ఇప్పుడే ఉందయ్యా. ఇవాళ నేను పేదింటి నుంచి పిల్లని తెచ్చుకుంటే రేపు నా పిల్లని ఎవడు అడుగుతాడు? ఇంకో పేదాడు వచ్చి అడుగుతాడు. ఆస్తి లేని చోట వెయ్యమనడానికి నేనేం వెరీ వేదవని కాదు. నీకెంత ఆస్తున్నా చివరిదాకా రక్త సంబంధమైన తోడుండేది. నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది. నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా? అనవసరంగా మాట్లాడద్దు. తాళి కట్టిన వాడిని నేను, నా ఇష్టం. ఆ రోజు అమ్మాయితో నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఊరికే కాదు. ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ. నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంటా కావాలి. అందుకే ఒప్పుకున్నాను. ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నాళ్ళు చెల్లిబడి అవుతుందయ్యా? డబ్బుంటే పలుకుబడి అదే వస్తుంది. అందుకే సంబంధం మార్చుకున్నాను. నేనేం అమ్మాయి మీద మోదుబడి నిశ్చితార్థానికి ఒప్పుకోలేదు. వెయ్యి ఉండొచ్చయ్యా. ఈ ఊళ్ళో పెళ్ళంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది. మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా? ఇంకెన్నాళ్ళయ్యా? ఇంకెన్నాళ్ళని? నువ్వు ఊరుగా బావా, వేళతో ఏంటి అనవసరంగా మాటలు. ఇదిగో చూడండి, ఈ ఊరికి పెద్ద మనుషులు మేము చెప్పిందే చట్టం. మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు. తోడబుట్టిన చెల్లెలో నోరు మూసుకుంది. చల్లగా ఉండమ్మా. ఇంకేముందా? వదిన ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనం చేసేయాలండి. రే, నోరార మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు. నీ తిండి తినడానికి మేమేమంత దిగజారిపోలేదు. రండి వెళ్దాం. రాను శివ. పోండి, తినకపోతే పోండి. మీరు తినకపోతే ఇంకెవరు తింటారు లేరా? రామా, ఏంటి ఎంత లేటుగా వచ్చా? ఇది అర్జెంట్ పెళ్లి కదా, ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాళి కట్టాడు. నీకిష్టం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లికి ఒప్పుకున్నావు కదా. నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఒక మగాడివి. షేమ్ ఆన్ యూ. ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే, నా గురించి ఆలోచించావా? పిచ్చిదానా, ఇంకా నరసింహాన్నే తలుచుకుంటా. నువ్వు విదేశాల నుంచి పెళ్లి కొడుకుని తీస్తాను. ఎందుకని దూరం వెళ్తాను? ఫారినర్స్ దగ్గర కొడుకు పెట్టున్నారు చూడండి. ఆ కలర్ చూడండి. నువ్వు అనమ్మా, 1000 మంది నీ ముందు ఉంచుతాను. 6000 మందినైనా తేవచ్చు, కానీ నరసింహం లాంటి ఒక మగవాడిని తీసుకురాగలరా మీరు? నేను జీవిస్తే అది నరసింహంతోనే. నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఎనీవే, యాస్ ఎ బ్రదర్, కంగ్రాట్స్.